అంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా. హలో, హాయ్, నమస్తే. నేను మీ రేటింగ్ స్టార్ రాంబాబుని. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏ విషయంరా? చూడరా, భవ్య ఋషి సంస్థాన్ వారి దివ్యమైన ఉంగరం ఇది. దీన్ని ధరించడం వలన సాధారణ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న నేను రేటింగ్ స్టార్ గా మీ ముందు కనబడుతున్నాను. ఇది ఎంత మహిమగలదంటే వేషాలు లేక ఖాళీగా ఉన్న నన్ను భోజనం కూడా చేయలేనంత బిజీ చేసింది. టీవీలో బిజీ అన్నావు, ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదరా? ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆ యాడ్ చేసింది. ఇటువంటి మహత్తరమైన రత్నాలు పొదిగిన ఉంగరం బయట మార్కెట్లో 10 లక్షల ధర ఉంటుంది. కానీ భవ్య ఋషి సంస్థాన్ వాళ్ళు కేవలం 10,000కే ఇస్తున్నారు. 10 లక్షల ఉంగరం 10,000కా? ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ చేసినచో కేవలం 5,000. పోస్టల్ ఛార్జీలు 200 అదనం. కనుక త్వరపడండి, త్వరగా అదృష్టాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఏంట్రా ఈ దారుణం? 10 లక్షలది 10,000 అన్నారు, వెంటనే ఫోన్ చేస్తే 5,200. దానికి 200 ఎక్కువరా. అదేంట్రా? అవి రత్నాలు కాదు, రంగురాళ్ళు. మోసం కదరా? చీటింగ్ వాళ్ళది, యాక్టింగ్ మాత్రమే నాది. వంటలు మానేసి ఇక్కడ లెక్కలు చూస్తున్నావేంటి? ఇక్కడ లెక్కలు సరిగ్గా కుదురుతాయి కదేటి, అక్కడ వంటలు కుదురుతాయి. ఇదేం లింకు? మంత్లీ బ్యాలెన్స్ నిల్లు, సిటీ స్పీక్ బిల్లు. మంత్లీ మెయింటెనెన్స్ ప్రతి నెల ఉండేదేగా. మరి ఏ నెల ఇన్కమ్ ఒకేలా లేదు కదేటి. అంటే గంగా, కేసులు లేని మీ పితానని గురించి తెలిసి కూడా మెయింటెనెన్స్ లో మా షేర్ ఇవ్వట్లేదని దెప్పుతున్నావు కదా? చిచి, అసలు లేని ఇన్కమ్ గురించి నాకు ఆలోచనే లేదు వదినా. అరకొరగా అవుతున్న మా ఆయన ఆదాయం గురించి నా బెంగంతా. మరి చెప్పవే, ఏ షూటింగులు సరిగ్గా లేవా రాంబాబుకి? పోయిన నెల 20 రోజులకి చెక్ వస్తే ఈ నెల 5 రోజులకే వచ్చింది. అంటే పోయిన నెల బిర్యానీ పెట్టావు, ఈ నెల పచ్చళ్ళతోనే సరిపెడతావా? లెక్కలు అలాగే చూపెత్తున్నాయి కదేటి. అసలు లేని నెలలో పస్తులు ఉంచుతావా గంగా? మా ఆస్తులు అలాగే ఉన్నాయి కదేటి. రేటింగ్ స్టార్ కెరియర్ లో ఎందుకు ఇన్ని అప్ అండ్ డౌన్స్? తారాబలం తగ్గిందా? గ్రహస్థితి మారిందా? ఎక్కడో ఏదో వీక్ అయ్యింది. డాక్టర్ కి చూపిద్దామా? ముందు డేట్ ఆఫ్ బర్త్ చూపించు, ఏం చేయాలో నేను చెప్తాను. అసలుకే దిక్కులేదంటే పుట్టినరోజుకి పండగలేటి బేటి. నేను డేట్ ఆఫ్ బర్త్ అడిగింది పుట్టినరోజు చేయడానికి కాదు, స్కానింగ్ చేయడానికి. డాక్టర్ దగ్గరికి అనుకుంటే ఇతనెవరి దగ్గరకు తీసుకొచ్చబేటి. ఆయన డాక్టరే, కానీ బాడీ చెక్ చేసే డాక్టర్ కాదు, భవిష్యత్తు చెప్పే డాక్టర్. ఈ మధ్య స్టోన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా వచ్చిందమ్మా. చూసావా, మనం ఏం మాట్లాడుకున్నాం కూడా ఆయనకి తెలిసిపోతుంది. కుసకుసలు కూడా ఆయనకి వినపడుతున్నాయంటే ఆయనవి మనిషి చెవులు కాదు, మరేంటి, కుక్క చెవులు. గెద్దకళ్ళు పడ్డాయమ్మా మీ ఆయన జాతకం మీద. అంటే ఏటి డాక్టరేట్ గారు, సెడి సూపులు చూస్తున్నాయనా? అవును, ఎంత చేసినా ప్రతిఫలం ఉండదు. దక్కినట్టే దక్కి ఏదీ దక్కదు. మిషన్ పాడవుతే మెకానిక్ దగ్గరికి వెళ్తాం, ఇంజిన్ పాడవుతే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, స్టార్స్ పాడవుతే ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తాం. అంటే నా దగ్గరికి. ఇంకా ఆలస్యం ఎందుకు సామి, అదేదో తొందరగా సరిచేసి మా స్టార్లు మార్చేస్తే. మారుస్తా. స్టార్స్ స్టీరింగ్ నా చేతిలో ఉంది, నేను ఎటు తిప్పితే అటు తిరుగుతాయి అవి. అవునా? మొన్న రష్యా వాళ్ళు నా శక్తిని శంకించారు గాని, లేకపోతే ఆ ఉల్కాపతాన్ని ఒంటి చేత్తో ఆపేవాడు. ఆస్ట్రాలజర్ కి ఆస్ట్రాయిడ్స్ ని ఆపడం కూడా తెలుసా? అదే కదమ్మా చెబుతున్నాను. ముందుగా మీరు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. మీ ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది? 300. ఎన్ని ఫ్లోర్లు? 2. ఫ్లోరింగ్ ఏంటి? సలబరాళ్ళు. అదే మార్బుల్ ఫ్లోరింగ్. సూపర్. ఏసీలు ఉన్నాయా? ఫ్యాన్లే ఉన్నాయి. కార్లు ఎన్ని ఉన్నాయి? ఈ ఆరాలన్నీ ఎందుకు? మీరు ఆస్ట్రాలజరా, హౌస్ ట్యాక్స్ కలెక్టర్? జాతకాల్ని గ్రహాలే కాదమ్మా, గృహాలు కూడా నిర్ణయిస్తాయి. పరిస్థితులు బాగపోతే ఫర్నిచర్ కూడా పగబట్టేస్తుంది. ఇంతకీ మా రాంబాబు ఎట్టా పైకి వస్తాడో అది చెప్పండి. అదే చెప్తున్నా. 300 into 2 plus marble minus fans divided by car is equal to 25,000.
పాతికేళ్ళ అలా నోరు తెరవకండి. ఫలితం చూపించకుండా ఫీజు తీసుకోండి. నేను ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శుభం భూయాత్. అంటే వీటన్నిటికీ ఇప్పుడు డబ్బులు కట్టక్కలేదా? అస్సలు అక్కర్లేదు. ఏడ్సేయాలి స్వామి వీటితో. తాయెత్తులు కాలు చేతులకు కట్టండి. ఆ రాళ్ళు వాళ్ళ జేబుల్లో వేయండి. ఈ రాళ్ళు వెంటేసుకుంటే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అన్నమాట. చాలా తొందరగా వేసుకోవచ్చు. అన్నట్టు ఆ రేటింగ్ స్టార్ రైజింగ్ నెంబర్ ఎంత? యు మీన్ ఫోన్ నంబర్? అవును, 93099090. నెంబర్ ఫ్యాన్సీగానే ఉంది. అన్ని సున్నాలే. అందుకే జీవితంలో అంత శూన్యం. సరే సరే, అంతా నేను సెట్ చేస్తాను కదా, మీరు బయలుదేరండి. వస్తామండి. సర్వే జన సుఖినో భవంతు. సుఖపడతాం. దా. బాయ్ రా. హలో, ఈరోజు మీకు షూటింగ్ క్యాన్సిల్ అయింది ఆ? సార్. ఏంటి మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్ అయిందా? నేను ఇప్పుడే బయలుదేరాను. చా, హస్బెండ్ రాంబాబు. బ్రదర్ రాంబాబు, చేయి పట్టు. కాసాపు. లతిక, అవి తీసి జేబులో పెట్టు. వదలండి. ఏం చేస్తున్నారు? ఏంటక్క ఇవి? అదృష్ట రత్నాలు. పాపిష్టి పనులు ఆపండి. నువ్వు వచ్చి హెల్ప్ చేయి. హెల్ప్ మావన్ ఎవరైనా కాపాడండి. అబ్బా, అసలు ఏం చేస్తున్నారు మీరు? నీ ఒంటి వాస్తు సరి చేస్తున్నావు రాంబాబు. ఫ్లాట్ గా ఉన్న నీ ఫేట్ ని సరి చేస్తున్నా రాంబాబు. అబ్బా, అసలే షూటింగ్ క్యాన్సిల్ అయ్యి నేను చిరాగ్గా ఉంటే మీరు కూడా విసిగిస్తారేంటి? ఆ షూటింగ్ జరగడానికి ఇదంతా. ఈ తాళ్ళు రాళ్ళు ఏంటి? ఇవి తాళ్ళు కాదు, మహిమగల తాయిత్తులు. ఇవి రాళ్ళు కాదు, నీ జాతకాన్ని మార్చే జాతి రత్నాలు. ఇవి ఉంగరాలు కాదు, అదృష్టాన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చే బొంగరాలు. అవి ఇవన్నీ ఎవరు చెప్పారు? స్టోన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొచ్చిన ఇండియన్ ఆస్ట్రాలజర్. ఆ? భలే ఉన్నావురా. వాడు ఎవడో కానీ నేను మాంత్రికుడిగా మార్చేస్తాడు. ఆ? ఈ వేసుకుంటే నా దశ తిరుగుతుందా? నేను నమ్మను. నువ్వు చెప్పింది నువ్వే నమ్మవా? అప్పుడు టీవీలో నువ్వే చెప్పావు కదరా అన్నయ్య, వరాలు వజ్రాలు యాడ్ లో. అది రెమ్యునరేషన్ గురించి చెప్పా, నిజంగా జరుగుతుందని చెప్పలేదు. నువ్వు ఎలా చెప్పినా మేము నమ్మాం. ఆ, ఓ. హలో, ఏంటి హీరోయిన్ డేట్ ఓకే అయిందా? ఈరోజు షూటింగ్ ఉందా? ఏం తమాషాగా ఉందా? నేను రాను. అందరికీ నేనంటే అలసైపోయింది. ఆడుకుంటున్నారు నాతో. రాంబాబు, నువ్వు నోటీస్ చేసావా? అప్పుడే నీ అదృష్టం స్టార్ట్ అయింది. ఇట్స్ వర్కింగ్. అవునరా అన్నయ్య, నీకు క్యాన్సిల్ అయిన షూటింగ్ కన్ఫర్మ్ అయింది. ఆల్ దీస్ మహత్యం. కాదు, మా హీరోయిన్ పుణ్యం. ఆవిడ గారు లేదని షూటింగ్ క్యాన్సిల్ అన్నారు. మళ్ళీ ఆవిడ గారు వచ్చిందని షూటింగ్ ఉందంటున్నారు. ఇంతకు ముందు లేని హీరోయిన్ ఇప్పుడు ఎలా వచ్చింది? దట్ ఈస్ జాతకం. ఎప్పుడైనా నమ్ముతావా? సచ్చినా నమ్మను, నమ్మను గాక నమ్మను. శాంపిల్ గా ఓ ట్రైలేసి చూడరా. ఆ తాడు పీకే. గుడ్ ఐడియా. నో రాంబాబు. ఒట్టో ఎత్తుపై సెయ్యెత్తే నా తాలి మీద సెయ్యేసినట్టే. చూసావా రాంబాబు, తాయితు తీయాలని ఐడియా వచ్చిందో లేదో? మెసేజ్ వచ్చింది. షూటింగ్ క్యాన్సిల్ అయిందేమో చూడు. అదేనా అన్నయ్య? అంత లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎక్కడ తిడతానోనని ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలో మెసేజ్ చేశారు. చెప్పాను కదా రాంబాబు, నువ్వు తాయెత్తు తీయలేదు, సీరియల్లో నీ రోలు పోలేదు. ఓహో, మీకు ఎటు కావాలంటే అటు మార్చేసుకుంటారా? లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ అన్న ఆర్టిస్ట్ కి ఎవరన్నా కాస్ట్యూమ్స్ చెప్తారా? అంటే ఈ ఒంటి మీద ఉంటే షూటింగ్ లేకపోతే బెగ్గింగ్ అన్నమాట. భలే ఇరుక్కున్నావరా. నేనన్నా అడపాదడపా వేషాలు ఇస్తున్నాను. ఆడు పచ్చళ్ళు అమ్ముకోవడం తప్ప సెక్షన్లు నమ్ముకోవడానికి ఒక్క కేసు రాలేదు. ముందు ఆడి సంగతి చూడండి. అవును సుమి, నేను ఆయన దగ్గర ఈయన గురించి అడగడమే మర్చిపోయాను. కొంపదీసి ఇప్పుడు గుర్తు చేస్తావా ఏంటి? కాల్ చేస్తాను, ఎలాగూ ఫ్రీయే కదా. ఫ్రీయా? పర్ మినిట్ 40 పైసా? ఫ్రీ అన్నది ఫీజు గురించి, ఫోన్ గురించి కాదు. హలో, ఆస్ట్రాలజర్ గారు. చెప్పమ్మా, బాలా త్రిపుర సుందరి. సార్, నేనే మీకెలా తెలిసింది సార్? అదే కదా స్టోన్ పవర్, అలాగే తెలుస్తూ ఉంటుంది. కరెక్టే సార్. పొద్దున్న అసలు మనిషి గురించి వదిలేసి కొసరు మనిషి గురించి అడిగాను. ఎవరా మనిషి? మీ రాళ్లకి అసలు సిసలైన పరీక్ష పెట్టే అదృష్టహీనుడు, సుడికి దరిదాపుల్లో కూడా లేని శనిగాడు. ఎవడమ్మా దరిద్రుడు? ఇంకెవరండి, మా శ్రీవారు. సారీ అమ్మా, ఏం చేస్తుంటారు వారు? ఫేమస్ లాయర్ రామ్ జేఠ్మలానికి శిష్యుడు. అవునా? అని చెప్పుకుంటూ తిరుగుతాడు. అంత సీన్ లేదు, కేసు లేక పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు. నీటి, మన ఫ్యామిలీ సీక్రెట్స్ అన్ని బయటికి చెప్పడం అవసరమా? వైద్యుడి దగ్గర, జ్యోతిష్యుడి దగ్గర ఏది దాచుకోడు, అన్ని నిజాలే చెప్పాలి.
అన్ని మనం చెప్తే ఆల్ చేసేదేంటి? మీ ఆయన పేరు ఫోన్ నెంబరు చెప్పమ్మా. పేరు రామ్ పితాని అండి. ఫోన్ నంబర్ 9885094918. ఓకే, నేను ఇచ్చిన రాళ్ళు ఉన్నాయా? 2 ఉన్నాయి. సరే, ఒకటి తీసుకొని. చేతి కట్టమంటారా? కాళ్ళ కట్టమంటారా? కాదమ్మా, మెడ కట్టమంటారా? చెప్పేదినమ్మా. చేత్తో పనికి చేతికి, కాలుతో పనికి కాలుకి వెయ్యాలమ్మా. మీ ఆయన నోటితో పనేగా చేసేది. అవును. నోట్లో వేయండి. అద్భుతం. పీతా, ఓసారి నీ నోరు తెరు. ఎందుకు? చెప్తేనే గాని తెరవా? ఏంటిది? ఊయకు, ఊరేస్తాను. అది నోట్లో ఉంటే నీ ఒంట్లోకి అదృష్టం వస్తుంది. అది గొంతు దాటి కిడ్నీలోకి వెళ్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు అజ్ఞానంతో ఉన్నావు, ఇప్పుడు అజాగ్రత్తతో ఉండకు. వచ్చే అదృష్టాన్ని ఆపకు. ఒరే అన్నయ్య బావా, ఫుడ్ రెడీ. అమ్మయ్య, ఈ స్టోన్ షూయింగ్ గమ్ కి కాసేపు సెలవు ఇచ్చేయచ్చు. ఆగు పీతా. ఏమిటి అదృష్టాన్ని ఉద్ధరిస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఆ రాయి నీ నోట్లోంచి బయటకు వచ్చిందంటే నీ రాతను ఎవరు మార్చలేరు. ఈ నోట్లో రాయితో భోజనం వల్ల చేయండి. సింపుల్ పీతా. ఓ పక్కన రాయి పెట్టుకో, మరో పక్కన అన్నం పెట్టుకో. చూసినవరా పీత, లేదంటే నెక్స్ట్ టైం పళ్ళుండవు నమలడానికి. మమ్మీ, డాడీ, వాట్ హ్యాపెనింగ్ రాంబాబు? రైస్ లో రాళ్ళున్నాయేమో. మేమే కలిపాం. ఎందుకు? స్వామీజీ ఇచ్చిన స్టోన్ లో స్టోన్ మిగిలిపోయింది. అదృష్టాన్ని వేస్ట్ ఎందుకు చేయడానికి క్రష్ చేసి మేమే కలిపేశాం. అన్నంలో కూరలు ఎవరైనా కలుపుతారు కానీ రాళ్ళు కలిపారా? ఎలా తినాలి? ఆల్రెడీ నోట్లో బండరాయి ఉంది కదరా, ఈ చిన్న రాళ్ళు ఏమవుతాయి? ఎటొచ్చి నాకే కదా బాధ. ఈ రాళ్లతో నా పళ్ళు రాలగొట్టుకోవాలని రాత రాశాడేమో. అంత బాధగా ఉంటే నోట్లో రాళ్ళు నవలకుండా ఏరేయ్. రాళ్ళని చాట్లో ఎడతారు, నోట్లో కాదు. ఆగురా అన్నయ్య, అలా కింద పడేకు, ప్లేట్లో వెయ్యి. ఎందుకు? ఎన్ని రాళ్ళు లెక్క పెడతావా? కాదు, రేపు రైస్ ఉండేటప్పుడు ఆ రాళ్ళు మళ్ళీ కలపాలి కదా. హలో, రాంబాబు గారా ఇది? అవును సార్, ఇంతకీ మీరెవరు? నాన్ తంబి మురుగదాస్, తమిళ డైరెక్టర్. సార్ మీరా? ఎలా ఉన్నారు సార్? నువ్వు ఖాళీగా ఉండావా? ఎందుకు సార్? గజనీ పార్ట్ 2 తీసి పూడుస్తున్నాను. సూర్య హ్యాండ్ ఇచ్చినాడు. అమీర్ భాయ్ రొంబ బిజీ. నువ్వు చేస్తావా? నేనా? ఆమ తంబి నీంగిదా. ఎందుకు చేయను సార్, తప్పకుండా చేస్తాను సార్. గజనీ కంటిన్యూటీగా నువ్వు గుండు గీయించుకోవాలి. ఒక గుండుపై ఘాటేంటి సార్? ఒంటి నిండా పచ్చబొట్లు కూడా పొడిపించుకుంటాను. థ్యాంక్ యూ తంబి. వచ్చే మార్చిలోనే షూటింగ్ ఉంది, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా సారీ రా. పీతా కూడా సారీ అండి, కానీ కొత్త సీరియల్ వచ్చిందా రాంబాబు? కాదు, సినిమా వచ్చింది. సినిమా? సినిమానా? మురుగుదాస్ సినిమా. అంటే గజని తీసిన ఆయనే నాతో గజని 2 తీస్తాడట. నిజమా? లక్కీ స్టోన్ ని శంకిస్తావా? రాంబాబు, లక్ అంటే నీదే. తమిళ వాళ్ళందరూ ఈ ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్లు అవుతుంటే తెలుగు వాడివి నువ్వు ఆ ఇండస్ట్రీకి వెళ్ళి హీరో అవుతున్నావు. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ. జ్యోతిషుడు నీ జాతకాన్ని మార్చాడు రాంబాబు. కంగ్రాట్స్. కంగ్రాట్స్ రా అన్నయ్య. థ్యాంక్ యూ. గంగా, ఈ జుట్టుకి ఈ రోజే ఆఖరు. చివరిసారి తనిమి తీరా తడుముకో. స్వామి గారు చెప్పలేదా ఏది? రాంబాబు జుట్టు పోతే గానీ మన దరిద్రం పోదని. హలో, నేనమ్మా రోబో శంకర్ మాట్లాడుతున్నాను. సార్, అపరిచితుడు సీక్వెల్ కి నిన్ను హీరో అనుకుంటున్నాను. మీరు ఖాళీ అమ్మంటే కాదంటానా సార్? గుడ్. విక్రమ్ వేరియేషన్ చూపించలేనంటున్నాడు. సెర్చింగ్ లో ఆ క్యారెక్టర్ నువ్వు ఒక్కడవే సూటబుల్ అని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏంటి సార్? వెయిట్ పెంచి బాడీని టైట్ చేయాలా? కాదు, జడేసుకున్నంత జుట్టు పెంచాలి. సార్, వచ్చే మార్చ్ లో షూటింగ్. మంచి హెయిర్ ఆయిల్ వాడు. ఓకే, బాయ్. వాట్ హ్యాపెనింగ్? రోబో శంకర్ గారి సినిమాలో సెలెక్ట్ అయ్యాను గంగా. అంత మంచి న్యూస్ ఇంత నీరసంగా చెప్తావేంటి రాంబాబు? ఏరా అన్నయ్య, జాతకం నమ్మలేదని పశ్చాత్తాపం పడుతున్నావా ఏంటి? కాదు, మరి ఎందుకే ఏడుపు? శంకర్ గారు జుట్టు పెంచమంటున్నారు. పెంచడమే కదా, ఎంతసేపు ఏంటి? అవతల మురుగుదాస్ గారు గుండు చేయించుకోమన్నారు కదా. అది ఇంకా ఈజీ. 5 నిమిషాల్లో గుండు గీకేస్తారు. ఓ సినిమాకు గుండు, ఓ సినిమాకు జుట్టు ఎలా కుదురుతుంది? భలే అవకాశం రా. రెండు కుదరవు. కుదురుతాయి. మురుగదాస్ సినిమాకి గుండు గీకించుకుని శంకర్ సినిమాకి విగ్గు పెట్టించుకో. అట్ట శ్రీరాంబాబు. విగ్ అంటే శంకర్ గారు ఒప్పుకోరేమో. గ్రాఫిక్స్ ఉన్నాయి కదరా, శంకర్ గారిని బోల్గుండుపై గ్రాఫిక్స్ తో జుట్టు మొలిపిస్తారేమో. అయినా కుదరదు. ఏ 2 సినిమాలు మార్చిలోనే మొదలవుతాయట. మీరు వింటున్నారు FM 143. నేను మీ లక్ముకి లవ్లీ లతీకా. ఓ, ఇది రేడియో స్టేషన్ లాయర్లు అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, రేడియో స్టేషన్ కాదు, లాయర్ గారి ఇల్లే.
అతని పేరు రామజట్మల అని. రామ్ పితాని అతనే. అతని లేదు, రండి రండి. పితాని బావా, నీకు కేసు వచ్చింది. ఎవరు మీరు? నేనెవరో తర్వాత చెప్తాను గానీ ఈ ఏరియాలో మీ పేరు ఎవరికి తెలీదా? ఎందుకు తెలీదు? మరి లాయర్ పితాని అంటే ఎవరు చెప్పరేంటి? లాబింగ్ తెలియని లాయర్ పచ్చళ్ళు అమ్ముకునే ప్లీడర్ అంటే అందరికీ తెలుస్తుంది. నువ్వు ఆపు. చెప్పండి, నాతో ఏ పని పడి వచ్చారు? లాయర్ దగ్గరికి ఏ పని మీద వస్తారు? ఏదో కేసు ఉందేమో. అవును లాయర్ గారు, నా తరపు వాదించాలి. గెలిస్తే లక్షిస్తాను. వర్కౌట్ అయింది. మీ బొగ్గేంటండి బూర్లా ఉబ్బింది? మేడం ఏమైనా చేయి చేసుకుందా? నవ్వుతున్నావేంటి? క్లారిటీ కాఫీ తీసుకురా వెళ్ళు. చిత్తం ప్రభు. ఇంతకీ కేసేంటి? మర్డర్. మీరు గాని చేశారా? నేనే చేశా. ఎవరు చూడలేదా? సీక్రెట్ గా చేయటా కదా, ఏమైనా దొంగతనమా? నడి సెంటర్ లో పబ్లిక్ చూస్తుండగా మర్డర్ చేశాను. ఎలా చంపావు? గంతో కాల్చావా? కత్తో పొడిచావా? కత్తితో 4 పోట్లు కొట్టి కసితీర గనతో 4 సార్లు కాల్చా. కత్తెక్కడుంది? వాడి పొట్లో. గన్ ఎక్కడుంది? ఇంకా గుళ్ళు లేవని అక్కడే పడేసా. సరిపోయింది, అడ్డంగా ఇరుక్కుపోయావు. గెలిస్తే 1,00,000 కాదు, గంటకు 1,00,000 ఇచ్చినా నా వల్ల కాదు. నా వల్లే కాదు, నా గురువు గారి వల్ల కూడా కాదు. అయితే నువ్వెందుకు? ఆయన దగ్గరికి వెళ్తా. వెళ్ళు, కొట్టి చంపేస్తాడు. సారేంటి వెళ్ళిపోతున్నారు? మీ ఆయన వల్ల కాదంట. నీకు కేసు వాదించడమే రాదనుకున్నా, కమిట్ అవడం కూడా రాదా? ఇతనికి క్యారెక్టర్ లేదు. నీకు డేర్ లేదని చెప్పు. విషయం తెలియకుండా మాట్లాడుకు. ఈ నటి రోడ్డు మీద ఒక మర్డర్ చేశాడు, సాక్ష్యాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకూలంగా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ప్రాసిక్యూటర్ వాదిస్తాడు కదా. కదా, ఇక్కడే నీ టాలెంట్ ని నిరూపించుకోవాలి పిత. న్యాయశాస్త్రాన్ని మొత్తం నీ నాలిక మీద తెచ్చేసి ఆయన నీ కేసు నుంచి బయటికి లాగి. సార్, ఆయన కమిట్ అవుతారు కానీ మీరు 1,00,000 నాకు ఇచ్చారా? అలాగే మేడం. బీటీ, బీటీ వద్దు బీటీ. నువ్వు అవుతున్నావు అయిపోయావు. సార్, ఆయన అయిపోయారు కానీ మీరు వెళ్ళండి. ఓకే. ఇదిగో టీ తాగు. అదండి సంగతి. సీరియల్ స్టార్ కు సినిమా ఛాన్స్ వచ్చింది. చెట్టు కింద ప్లీడర్ కు చేతి నిండా డబ్బొచ్చే కేసు వచ్చింది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ముందు ముందు చూద్దాం. రంగతో రాంబాబురా, కొంగు చాటు భర్తరా.